హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు స్వర్గస్థులైనారు. మన గురువు గారు అయినటువంటి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఎంతో మందికి డబ్బు పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ పాజిటివ్గా ఉండే అఫర్మేషన్స్ చేస్తూ మనీ మంత్ర అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి మన తెలుగు వారిని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా అవగాహన చేస్తూ వారి యొక్క వీడియోలతో మరియు క్లాసులు నిర్వహిస్తూ అందరినీ ప్రతి పేదవాడు కూడా కోటీశ్వరులు ఏ విధంగా అవ్వగలుగుతారు, ఏ విధంగా పని చేయాలి, వర్క్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కోటీశ్వరులు అవ్వచ్చు, కష్టపడకుండానే కోటీశ్వరులు అవ్వటం ఎలా అనే ఒక వర్డ్తో వారిని ఆకర్షించి డబ్బు పట్ల వారికి ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ డబ్బు అంటే ఇష్టపడే విధంగా వారిని ఏ విధంగా కోటీశ్వరులు చేయగలిగారు అనేది మనందరము చూసాము. వారికి ఎంతో మంది ఫాలోవర్స్ అతి తక్కువ కాలంలోనే సంపాదించగలిగారు. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు చాలా మంది ఫాలోవర్స్ని సంపాదించగలిగారు. వారి యొక్క అమోఘమైనటువంటి మనీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అవగాహన, వారు చెప్పే విధానము జనాల్ని ఏ విధంగా మోటివేట్ చేసి వారి యొక్క బిజినెస్ని అలాగే లేజీగా ఉండే వాళ్ళని ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చి డబ్బు పట్ల వాళ్ళకి నెగిటివ్ శక్తులను తీసేసి పాజిటివ్గా ఉండి ఏ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు అనేది చాలా మందికి అవగాహన కల్పించారు. చాలా మందిని మోటివేట్ చేస్తూ కోటీశ్వరులు చేయగలిగారు. వారి యొక్క క్లాసులకు వెళ్తే మనకు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉండి డబ్బు పట్ల మనకి ఎంత అవగాహన వచ్చి డబ్బు సంపాదించడం ఇంత ఈజీగా, మనం ఈ విధంగా చేస్తే డబ్బు వస్తుందా అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం బయటకు వచ్చేవాళ్ళం. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వారిని నేను ఫాలో అవుతున్నప్పుడు నాకు అనిపించేది, ఇంతకు ముందు నేను హిందీలో అనేక మంది మనీ సబ్జెక్ట్ చెప్పే గురువుల్ని ఫాలో అయ్యేవాడిని. హిందీలో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే గురువుల్ని ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత 4-5 years బ్యాక్ అనంతకృష్ణ స్వామి గారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మన తెలుగులో చెప్తుంటే అక్కడి నుంచి వారితో ప్రయాణం చేస్తూ వారిని ఫాలో అవుతూ నేను అనేక పాజిటివ్ ఇది కలిగి డబ్బు పట్ల ఎంతో అభివృద్ధి చెందాను. యాక్చువల్గా ఈ స్టిక్కర్స్ బిజినెస్ వారు చెప్పేటప్పటి నుంచే నేను బిజినెస్ రంగంలో ఈ రేడియం స్టిక్కర్స్ బిజినెస్లో దాదాపు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అప్పటికి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మనకి ఈ రెమెడీస్ ఈ యాంకర్ స్టిక్కర్స్ గురించి, ఈ స్వస్తిక్ స్టిక్కర్స్ గురించి, మన స్టిక్కర్స్ ఏవైతే రెమెడీస్ మనం పెట్టుకుని మనం నెగిటివిటీని తొలగించుకోవచ్చు, డబ్బు పట్ల ఈ రెమెడీస్ బాగా పనిచేస్తాయి అని చెప్తున్నప్పటి నుంచి ఈ స్టిక్కర్స్ నేనే ఇవ్వచ్చు కదా, గురువు గారు చెప్తున్నటువంటి ఈ స్టిక్కర్స్ అంటే ప్యూర్ రేడియం స్టిక్కర్స్, అంటే చైనా స్టిక్కర్స్ మనకు బయట రేడియం షాపుల్లో అమ్మే స్టిక్కర్స్ అవి కాకుండా ప్యూర్ రేడియం స్టిక్కర్స్ని ఏ విధంగా ఇవ్వచ్చు అనేది అప్పటి నుంచే తయారు చేసి మనకు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది, ఎంత సైజులో ఇస్తే బాగుంటుంది అనేది ఆ టైం నుంచే ఇస్తూ వస్తున్నాను. ఇది జస్ట్ నేను ఆ వ్యాపారంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అనేక మంది మనీ సబ్జెక్ట్లో వస్తున్నటువంటి వారికి ఈ రెమెడీ బలమైన రెమెడీ, అందులో గురువు గారు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్టి తంత్రాల దగ్గర నుంచి మనీ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ద బెస్ట్ రెమెడీ, ప్రపంచం మొత్తం ఆచరించే ఒక రెమెడీ యాంకర్. ఇది యాంకర్ ప్రతి గురువు హిందీలో కానీ మనకు ప్రపంచవ్యాప్తంగా యాంకర్ అనేది వివిధ రూపాల్లో డబ్బును ఆకర్షించడానికే వాడతారు. ఇక మిగతా రెమెడీస్ ఉన్నాయి చూసారా, అనేక రెమెడీస్ ఉన్నాయి, అనేక చిట్టి తంత్రాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఇది మనీ సబ్జెక్ట్ కాబట్టి డబ్బును ఆకర్షించేటటువంటి ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అందులో 100% ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది యాంకర్ రెమెడీ. ధనాన్ని ఆకర్షించడానికి వాడేటటువంటి ఈ రెమెడీ గురువు గారిని చెప్పినప్పటి నుంచి ఈ యాంకర్ స్టిక్కర్స్ కానీ, స్వస్తిక్ సింబల్ కానీ, మనకు యాంకర్ మెడలో వేసుకునేటటువంటి యాంకర్, గురువు గారి మెడలో ఎప్పుడు బంగారం లాకెట్ ఒకటి ఉండేది. చాలా వీడియోస్లో గురువు గారు కూడా చెప్పారు,
ఈ యాంకర్ లాకెట్ మనం యూజ్ చేసినట్లయితే మనకు ధనాన్ని ఆకర్షించే పాజిటివ్గా ఉండే ధనాన్ని ఆకర్షించే శక్తి మనకు వస్తుందని గురువు గారు అనేక వీడియోస్లో చెప్పినారు. అయితే బంగారం లాకెట్ ఈ గోల్డ్లోనే అందరూ చేపించుకోలేరు, అంత ఎఫర్ట్ చేయలేదు. గోల్డ్ ఒకటే కాదు, గురువు గారు ఎప్పుడు గోల్డే వేసుకోమని చెప్పలేదు. సిల్వర్లో అయితే మనకు బాడీకి కన్వీనియంట్గా ఉంటుంది, గోల్డ్ చేపించుకునే వాళ్ళు గోల్డ్ చేపించుకోవచ్చు. ఇది సిల్వర్లో అయితే అందరూ ఎఫర్ట్ చేసుకునే విధంగా, అందరూ చేపించుకునే విధంగా మనకు బాడీ ఫ్రెండ్లీగా ఉండేటటువంటి సిల్వర్లో వెండిలో చేసినటువంటి లాకెట్ కూడా నేను చేపించి అనేక మంది మనీ సబ్జెక్ట్లో గురువు గారి సబ్జెక్ట్లో ఫాలో అవుతున్న వారి అందరికీ తెలుసు ఈ లాకెట్ ధరించాలి అని చెప్పి. అనేక మంది ఈ లాకెట్ ఈ స్టిక్కర్స్ యూజ్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత కూడా కొంతమందికి రిజల్ట్ భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈ స్టిక్కర్ ఇట్లా పెట్టేశాము, ఈ లాకెట్ ఇలా వేసుకున్నాము, మనకు జరగలేదు అవ్వలేదు అనేది కాకుండా గురువు గారు చెప్పిన విధంగా వారి యొక్క చేస్తున్నటువంటి పనుల్లో అభివృద్ధి చెందటము, కష్టపడే తత్వాన్ని పెంచుకోవటము, మన అఫర్మేషన్స్ చేస్తూ ఉండటము, చేస్తున్న పనిలోనే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవటము, దానికి ఈ రెమెడీస్ అనేవి వాళ్ళ బిలీవ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు గురువు గారు చనిపోయినప్పుడు ఇంతమంది బాధపడ్డారంటే ఆయన చెప్పినటువంటి సబ్జెక్ట్ని ఫాలో అవుతూ కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రెమెడీస్ కూడా గురువు గారు ప్రత్యేకంగా యాంకర్ గురించి చెప్పేవారు. స్వస్తిక్ సింబల్ ప్రతి వెహికల్ మీద, గురువు గారి వెహికల్ మీద వెనకాల గ్లాసు పైన స్వస్తిక్ సింబల్ ఉండేది. ఆ సింబల్ నేను చాలా మందికి ఇచ్చాను. ఆ స్టిక్కర్ ప్యూర్ రేడియంతో చేసిన స్టిక్కర్ అనేక మందికి ఇచ్చాను. ఆ వెహికల్ మీద చూడండి, ఆ వెహికల్ మీద ఉన్నటువంటి 4 ఇంచ్ స్వస్తిక్ సింబల్ ఏదో ఒక చిన్న యాంకర్ స్టిక్కర్ ఇది పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉండే, మీరు ఎత్తుతున్నటువంటి పని అవ్వటం కానీ ఎలాంటి ప్రమాదాలకు లోన్లు కాకుండా పాజిటివ్గా ఉండటానికి ఇది యూజ్ చేస్తారు. ఈ స్టిక్కర్స్ కూడా అనేక మందికి అయితే ఇచ్చాను. గురువు గారి దయ వల్ల అనేక మందికి ఈ రెమెడీ చెప్పిన దగ్గర నుంచి గురువుగారు అనేక మందికి ఇవ్వటం అయితే జరిగింది. సో గురువు గారు లేని బాధ, గురువు గారు అకాల మరణం చెందటం మన అందరికీ చాలా బాధాకరం. సో ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ గురువు గారు చాలా మందికి ఈ సబ్జెక్ట్ని అతి సులువుగా అర్థమయ్యే విధంగా చాలా మందికి చేరవేశారు. దీనివల్ల ఈ సబ్జెక్ట్ని నేర్చుకుని అనేక మంది అనేక విధాలుగా లాభపడ్డారు. ఇంకా అనేక మందికి చేరాల్సిన సమయంలో అకాల మరణం చెందటము చాలా మందికి తీరని లోటు అనేక మందికి. నాకైతే నిజంగా నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. మరి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాను. ఇక మన సబ్జెక్ట్లో, ఇక మన ఛానల్లో కంటిన్యూగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి, మనీ సబ్జెక్ట్కి ఉన్నటువంటి సమాచారాన్ని, దానికి సంబంధించినటువంటి వీడియోస్ని రెగ్యులర్గా అయితే గురువు గారి యొక్క జ్ఞాపకాలతో గురువు గారు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్టు అంతకు ముందు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద, నిజమైన లా ఆఫ్ అట్రాక్షన్, నిజమైన మనీ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మన ఛానల్లో కూడా రెగ్యులర్గా మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనీ పట్ల ఉన్నటువంటి ఎలాంటి అపోహలైనా తొలగించే విధంగా ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారు, ఒక బిజినెస్లో కానివ్వండి, పిల్లల యొక్క చదువుల్లో కానివ్వండి, మహిళలు ఏ విధంగా ఈ మనీ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ వారు ఏ విధంగా సక్సెస్ కాగలరు, ఈ అఫర్మేషన్స్ ఏంటి, ఎలా చేయాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా నాకున్నటువంటి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. అంతవరకు వచ్చాయి.